ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడువైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కొంత సమయాన్ని మీరు ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. వాళ్ళు పాలు పొందనైనగా చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించాను. వాక్య పీరులో మా హృదయాన్ని పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యం నీతిగా బలలో పాలు పొందడానికి కృపణ్యం. చదువుకునే లేఖన భావముల ద్వారా పాపికి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే పిల్లలకు అధికమయమకు నడిపించు. సమయోచిత సాయాన్ని నాకు అనుగ్రహించి మాయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గత 2 వారాల నుంచి 2 జాతుల గురించి మనం చూస్తూ వచ్చినాం. ఒకటి గొర్రెలు మేకలు, రెండవది గోధుమలు గురువులు, 3 మంచి చేపలు చెడ్డ చేపలు, 4 నీతిమంతులు అనీతిమంతులు, 5 ధాన్యము పొట్టు. చూసామా? ధాన్యము పొట్టు. 6వది దేవుని కుమారులు సాతాను కుమారులు. దేవుని కుమారులు సాతాను కుమారులు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామములో విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరేచ్ఛ వలనను మానసేచ్ఛ వలనను పుట్టిన వారు కారు. మానసేచ్ఛ వలన పుట్టిన వారు కారు. దేవుని కుమారులు సాతాను కుమారులు. యోహాను సువార్త 8వ అధ్యాయం మనకు తెలిసే భావమే, సందర్భాన్ని బట్టి చదువుకుంటాం. 44వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని కుమారులు సాతాను కుమారులు. దేవుని కుమారులు 2 రకాలు. కుమారులు 2 రకములు. దేవుని అంగీకరించిన వారు యేసుక్రీస్తు ద్వారా తిరిగి జన్మించి దేవుని కుమారులయ్యే అధికారం దేవుడు మనకిచ్చాడు. 13వ వచనం చూసిన రీతిగా. అయితే వారు దేవుని ఇంటి వారు సదాకాలం ఉండేవారు. ఎవరైతే ఆ ప్రభువును రక్షకుడుగా దేవుడుగా, ఆయనే నిజమైన దేవుడు, మన పాపములకు భూలోకంలో జన్మించి పాప శిక్ష భరించి శిలువపై రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడని విశ్వసించినాడో అట్టి వారిని దేవుని కుమారులుగా చేసినాడు. వారు దేవుని కుమారులు ఎల్లప్పుడూ దేవుని ఇంటిలో సదాకాలం ఉంటారు. దేవుని నామము ధరించి తిరిగి జన్మించక, ఒకసారి ఆలోచించండి. దేవుని నామము ధరించి తిరిగి జన్మించక, దేవుని నిరాకరించి తమ ఇష్టానుసారంగా పాపములో జీవించువారు సాతాను సంబంధుడు. ఎంతవరకు అర్థమైంది? దేవుని నామము ధరించి అంటే యేసు ప్రభు దేవుడైన నమ్మి నామినల్ క్రిస్టియన్స్గా కూడా రక్షింపబడకుండా మారుమనసు పొందకుండా ఉండే వాళ్ళు కూడా ఉండవచ్చు. కనుక ఆ నామము ధరించుకొని తిరిగి జన్మించక
దేవుని నిరాకరించి తమ ఇష్టానుసారంగా పాపములో జీవించిన వారు సాతాను సంబంధులు. ఎవరి సంబంధులు? సాతాను సంబంధులు. వీరు నిత్య శిక్షలోనికి, దేవుని బిడ్డలు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. అవునా? దేవుని పిల్లలు నిత్య జీవానికి, ప్రభువును అంగీకరించని వారికి, తమ క్రియల ద్వారా ఎర్రన్నట్టుగా ఉన్నవారు నిత్య శిక్షకు అప్పగించబడతారు. ఏం చేయబడతారు? నిత్య శిక్షకు అప్పగింపబడతారు. వీరి విషయంలో కొన్ని లక్షణాలు చెప్తాను, చూడండి. ఒకటి ఏంటంటే 12వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏమనక తన విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించినాడు. అర్థమైందిగా? దేవుని పిల్లలు ఎవరు? ఇక్కడ చూస్తాం ఏంటంటే వాగ్దానాల్లో ఒకటి, ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలున్నాయి. మనుషులు సహజముగా దేవుని పిల్లలు కాదు. అవునంటారా? మనుషులు సహజముగా దేవుని పిల్లలు కాదు, వారు ఆయన పిల్లలు కావలసి ఉన్నది. దేవుని పిల్లలు కావాలి. ఎట్లా? యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, చూసావా? శరీర మూలముగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మనై ఉన్నది. కనుక దేవుని పిల్లలు కావాలి. అందరూ జన్మను బట్టి మరి దేవుని పిల్లలు కారు కనుక దేవుని పిల్లలు కావాలి. తమ సృష్టికర్తపై దేవుని పిల్లలు కాని వారు, అంటే ఆయన నామం ధరించుకున్నటువంటి వారు ఏం చేసినారంటే, వారు సృష్టికర్త పైన తిరగబడ్డారు. ఆయన న్యూస్లలో చూస్తుంటే బైబిలు ఒక బూతుల గ్రంథము అన్నారు. ఏమంట? చూడండి, సిలువను కూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనంగా ఉంటుంది. కనుక అలాంటి వారు, ఆ ప్రభువును అంగీకరించని వారు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తారు. దేవునికి వేరైన జీవులు వారు, దేవునికి వేరైనటువంటి జీవులు. ఈ జీవుల గురించి నేను తెలపడానికి ఈ ప్రకటన 5వ అధ్యాయంలో నేను కొనసాగిస్తున్నాను. తర్వాత మీకు ఆ సబ్జెక్ట్ తీసుకొస్తాను. కనుక 17:9లో చూసినట్టుగా హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వాళ్ళ గలది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. మునుపు అంటే రక్షింపబడక ముందు, మారు మనసు పొందక ముందు, పాపములు విడిచిపెట్టక ముందు, పరిశుద్ధులుగా తీర్చబడక ముందు, ఆ యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించక ముందు ఇవన్నీ చేసినాము. కనుక అలాంటి వారు ఏ కాదు? దేవుని పిల్లలు కాదు. దేవుని మనుషులందరికీ పంపిన వెలుగు, వాక్కు, రక్షకుడు, ముక్తిదాత అయిన యేసు ప్రభువును వారు స్వీకరించాలి. ఎవరైతే తనను అంగీకరించినో, అనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలు అధికారము అనుగ్రహించను. చూశాము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తను ఎందరు అంగీకరించిరో ఏం చేశారు? తను ఎందరు అంగీకరించిరో వారికి అంటే తనందు విశ్వాసం వచ్చిన వారికి, రక్షింపబడిన వారికి, మరి యేసు దేవుడు, ఆయన సర్వలోక సృష్టికర్త అని వారు గుర్తించి నా పాపాలకు చనిపోయి సమాధి తిరిగి లేచినాడని నమ్మిన వారికే అర్థం. అప్పుడు ఏమంటాడు? వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మనం దేవుని పిల్లలం అయ్యామా కాలేదా?
క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, ఆరాధన చేసిన, బైబిల్ చదువుకున్న, దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని పిల్లలం అయ్యామా లేదా అది గుర్తుంచుకోవాలి. మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? దేవుని కుమారులు సాతాను కుమారులు. కనుక దేవుని పిల్లలు ఎవరవుతారు? సహజంగా మనము జన్మించినది దేవుని పిల్లలం కాదు. మీరు మనకు చదివి వినిపించాను కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందరైతే దేవుని అంగీకరించలేదో, తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టలేదో, మారు మనసు పొందలేదో, విమోచింపబడలేదో అట్టి వారందరితో అంటాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగొడుతున్నారు. అంటే అందరూ పరీక్షించుకుంటే దేవుని దృష్టిలో మనం ఆయన చెప్పింది ఎంతవరకు ఇదే చూపించి చేస్తున్నాం, వెంబడిస్తున్నాం, ఆ ప్రకారం నడుచుకుంటున్నాం. ఒకసారి పరీక్షించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అంగీకరించిన వారు కాకుండా అంగీకరించిన వారు కూడా ఆ ప్రభు చెప్పినది నడుచుకుంటున్నామా, విధేయత చూపిస్తున్నామా, ఆ లోబడి ఆయన ఆశించిన రూపంలో మనం కొనసాగిస్తున్నామా, ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది. ఆయన అంటే తను ఎందరు అంగీకరించినో అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మిన వారికి తన కుమారులు అనిపించుకోవడానికి యోగ్యత వారికి అనుగ్రహించాడు. కనుక తన కుమారులు కుమార్తెలు కావాలంటే మనం ఏం చేయాలన్నమాట? జన్మముతో పాపమని తెలుసుకోవాలి. ఈ జన్మ పాపమును బట్టి కర్మ పాపం ఉంది. ఏమంటారు? ఆదాము చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానము నరజాతి యావత్తు జన్మ కర్మ పాపములతో లోకంలో కొనసాగుతున్నారు. అందుకే అంటాడు రోమేలు రాసి 3:11, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కనుక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. కనుక మన జీవితంలో ఆయన కుమారులము కావాలి అంటే ఏం చేయాలా? ఆయన నాకు మంది విశ్వాసం ఉంచాలి. ఆయన దేవుడు రక్షకుడని ఆయన గుణశీలను రక్షణ నమ్మకం ఉంచాలి. మొదట పాప విముక్తుడు దేవుడు ఉచితంగా ఇస్తాడు. పాపులను ఎంత పాపినైనప్పటికీ ఆ పాపి నిజముగా దేవుడు రక్షకుడు ప్రభు అని అంగీకరించినప్పుడు, నమ్మినప్పుడు వెంటనే పాపములు క్షమిస్తాడు. చూడండి, మీకు అర్థం చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాపాత్మరాలు ఉంది, అవునా? పాపాత్మరాలు ఆ ప్రభుని ఎంత ప్రేమించింది చెప్పండి. విశ్వాసులు కూడా అంత ప్రేమ ఉండదు. సూపర్. విశ్వాసులు అని దేవుడి పిల్లలు అనిపించుకున్న వారు కూడా అంత ప్రేమను కనపరచలేదు. ఈ పాపాత్మురాలు ప్రభును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించి ఆయన ఎంతగా ప్రేమించిందో మనందరికి బాగా తెలుసు. ఏమంటారు? లూకా 7:47 ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక, ఆమె ప్రభును రక్షకుని యేసు ప్రభును విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెను. నీతో చెప్పుచున్నాను, ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. ఎంత మంచి మాట చెప్పండి. ఎంత ప్రేమిస్తున్నాం మనం? ఎంత ప్రేమిస్తున్నాం ఆ ప్రభును? విస్తారంగా ప్రేమిస్తున్నామా, కొంచెంగా ప్రేమిస్తున్నామా? మన కదలికను బట్టి మన ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తుంది. ఎవరు చెప్పవలసిన అక్కర్లేదు. ఆ దేవుని నామమును ఎంతగా గణపరుస్తున్నాం మనం తెలుసుకోగలం. కనుక విస్తారంగా ప్రేమిస్తున్నామా, కొంచెంగా ప్రేమిస్తున్నామా అది మనం పరీక్షించుకున్నది. కనుక ఈ నూతన రక్షింపబడిన వారు, పరిశుద్ధులుగా తీర్చబడిన మారుమచ్చు పొందిన వారు, తను అంగీకరించారు కనుక చాలా మంచిది. అయితే మనం సంపూర్తిగా ఆయన ప్రేమించాలి. ఏంటి? ఆయన ఆజ్ఞలన్నింటినీ కైకొనాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ ప్రభుని ఏం చేయాలా? ప్రేమించాలి. అవునా? ప్రేమించాలి. ఎంత ప్రేమిస్తున్నాం? దేవుని భయం ఆవగిందంత లేదు మనుషుల్లో. వాస్తవంగా చెప్పాలంటే
దేవుని భయము ఆవగిందంత లేదు. ఎందుకు చెప్పండి చూద్దాం. దేవుని మాటకు విధేయత చూపించలేని మన జీవితాన్ని దేవుని నామమును ఆయన చెప్పిన రీతి విధేయత చూపిస్తే సంపూర్తిగా ప్రేమిస్తున్నట్టుగా గుర్తు. ఏమంటారు? మేము మారుమనసు పొందినాము గనక, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినాము గనక, మారు మనసు విషయం బాప్తిసం తీసుకున్నాము గనక ఇంకా ఆయన ఆశించిన రూపంలో మనకు రాకూడదు అనుకుంటామా? అవన్నిటికీ తగదు. దేవుని కుమారులు చూసినాం మనము, దేవునితో దేవుని మందిరం నివాసం చేస్తారు. ఎల్లప్పుడూ చేస్తారు. మనమైతే ఎప్పుడు బయటపడదామా అని చూస్తుంటాం. వాస్తవం కదా? ఎప్పుడు పడతాం. కనుక 13వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. చూసావా? దేవుని పిల్లలు వారు దేవుని వలన పుట్టినవారు అంటే సువార్త విన్నటువంటి వారు. ఆ సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మ స్వరూపి అయిన దేవుడు శరీరధారిగా రక్షకుడుగా భూలోకంలో జన్మించి పాపులను రక్షించటకై పాప శిక్ష భరించి రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. విశ్వసించిన వారు, ఆ దేవుని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, తను అంగీకరించిన వారు, ఆయన నమ్మినటువంటి వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము ఇచ్చాడు. కనుక ఎట్లా వాళ్ళు ఏమంటాడు? వారు దేవుని వలన పుట్టిన వారే, రక్తం వలనను శరీరేచ్ఛ వలన మానుషేచ్ఛ వలన పుట్టిన వారు కారు. మానుషేచ్ఛ వలన పుట్టిన వారు కారు. ఒక వ్యక్తి చూడండి, తల్లిదండ్రులు విశ్వాసులు అనుకుందాం. తల్లిదండ్రులు విశ్వాసులైతే కుమారులు విశ్వాసులు అవుతారా? కుమారులు విశ్వాసులు కాలేదు. ఎందుకే మీకు చాలాసార్లు అప్పుడప్పుడు చెప్తుంటాను. రోమీయులకు రాసిన 9వ అధ్యాయంలో ఏమంటాడు? ఇశ్రాయేల్ సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. మరి ఎవరు ఇశ్రాయేలీలు? క్రైస్తవులు అనబడిన వారందరూ క్రైస్తవులు కారు. ఎందుకు చెప్పండి? వారి కీళ్ళ ద్వారా ఎరగనట్టుగా ఉన్నారు. ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ఉందంటే ప్రేయర్కు రారు. ఏందో మరి అది అర్థం కాదు. వీళ్ళు ఎందుకు రక్షింపబడ్డారో, ఎందుకు ప్రభు కొరకు మరి బాప్తిసం తీసుకున్నారో అర్థం కాదు. దేవుని కొరకైన ఆసక్తి, సువార్త ప్రకటించామని, లేకపోతే వారి కొరకు ప్రార్థన చేద్దామని నశించిన ఆత్మల కొరకు భారం కలిగిన వారు ఒక్కరుగా కనబడతారా? ఓన్లీ శేషం. చూడండి ఎంత మాత్రం 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. అవునా? పెళ్లి కుమారుడి కొరకు. అయితే ఎంతమంది ఎత్తబడ్డారు? ఎందుకట్లా చెప్పండి? మన జీవితంలో మనము నష్టం తెచ్చుకోవద్దు. ప్రభు కృపను బట్టి మనకు ఆయన ప్రేమను విస్తరింపచేస్తున్నాడు, కనపరుస్తూ ఉన్నాడు. కనుక కృపను లోకుగట్టి పాపంలో కొనసాగిస్తామా? అది ఎన్నటికీ తగదు. కనుక ప్రభు చెప్పిన రీతిగా ఏం చేయాలా? ఆయన హత్తుకొని జీవించాలి. రూతు తన అత్తను హత్తుకున్న రీతిగా మనము మన ప్రియ ప్రభువును హత్తుకొని జీవించాలి. మోయాబీరాల ఎప్పటికి కూడా అంటే విగ్రహారానికి రాలు, అన్యులు ప్రభుని ఎరగనటువంటి వేది అత్తను హత్తుకొని ఉన్నది. నీవెక్కడ చేస్తే నేను అక్కడ చేస్తాను. అవునా? నిన్నెక్కడ బాధ పెడితే అక్కడ పడిపోయింది. నేను నిన్ను విడిచి వెళ్ళను అన్నాడు. అవునా? అత్త పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్ముడు చెప్పిన రీతిగా రూతు హత్తుకొని ఏం చేసింది? అత్త చెప్పిన రీతిగా ప్రవర్తించింది, కొనసాగించింది. మన జీవితంలో ఏం చేస్తున్నాం? మనం దేవుడి పిల్లలమే. అవునా? అలాంటి ఉద్దేశము నేను కలిగి ఉన్నామా? అలాంటి ప్రవర్తన నేను కలిగి ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకున్నాను. రిమార్క్స్ పాయింట్ అవుట్ చేయడానికి 100 మంది బయలుదేరుతారు ఒక్కరి మీద. ఏమంటారు? వాస్తవా కదా? ఎన్ని తప్పులో పోతుంటారు. మన జీవితాన్ని మనం ఎట్లున్నాం, ఇతరులు కాదు, మనల్ని మనం పరీక్షించుకున్నాలి. అందుకే ఆయన రక్షకుడుగా దేవుడుగా అంగీకరించిన వారు ఏం చేస్తారు?
ఆయన ప్రభువుగా రక్షకుడు అంగీకరించిన వారు దేవుని పిల్లలుగా చేయబడతారు. దేవుని పిల్లలకు నిత్య జీవము, దేవుని పిల్లలు కాని వారికి నిత్య నరకము. కనుక మన జీవితం ఎలాగున్నాం, ఏ రూపంలో మనం కలిగి ఉన్నాం? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన చెడుతనాన్ని విసర్జించి ఆ ప్రకారం నడుచుకునే వారంగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ దేవుని నుండి నూతన జన్మ పొందొచ్చు. దేవుని పిల్లలకు పుట్టిన వారు దేవుని పిల్లలు కారు. కానీ అంటే ఇది ఇంతవరకు చెప్పినాను, ఎవరైతే తల్లిదండ్రులు విశ్వాసులుగా ఉంటారో వారి పిల్లలు విశ్వాసులు కారు అనుకోనండి. మన కుమారులు కలెక్టర్స్ అనుకోనండి. మనం కలెక్టర్లు అవుతావా? చెప్పండి. మనం బీటెక్ చేసామనుకో, మన పిల్లలు బీటెక్ చేస్తారా? చేయలేదు. ఎవరు చేశారు? అందుకే అందరూ మారుమనసు పొందాలి. ఎవరైతే జన్మ పాపము కర్మ పాపము కలిగి లోకంలో కొనసాగుతున్నారో అలాంటి క్రైస్తవులందరూ కూడా క్రైస్తవులు కారు. ఆయనను అంగీకరించి ఆ ప్రకారం నడుచుకున్న వారే క్రైస్తవులు. కనుక మనం దేవుని పిల్లలం కాదు, జన్మను బట్టి చూస్తే. అందుకే ప్రభు 8:44 ఏమంటారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. మీ ఏమంటాడు? చదవండి మాట. 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అంటే ఏంటి చెప్పండి? సాతాను చెప్పిన మాటను వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం. చెప్పండి. ఓకే, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? ఎవరైనా చిన్న ఇంటిచ్చి ఈరోజు యూత్ మీటింగ్ ఉండొద్దు, వెళ్ళిపోదాం అన్నారు అనుకో, అందరు ఎక్కిపించి వెంటనే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. వెళ్ళరా ఆ ఇంటి అది నాకు ఏమనలే, సైలెంట్గా ఉంటారు. ఏమంటారు? సైలెంట్ అంటే ఎందుకు చెప్పిన కదా, ఎందుకు చెప్పిన చెప్పండి. మీ తండ్రి దురాశలు నెరవేర్చున్నారు. దేవుని ఆశలా మరి తండ్రి అపవాది దురాశలు నెరవేరుస్తున్నారా? చెప్పండి. మనం చేయలేని యాక్టింగ్ చేస్తాం, సైలెంట్ ఇంటిస్తాం, సైలెంట్గా ఏం చేయనట్టుగా ఇంటిస్తాం. ఏమైతే తర్వాత అది పెద్ద. ఒకసారి మీకు చెప్పినాను ఏంటంటే, ఇంటిలో స్వీట్ చేస్తున్నారు. ఇంటిలో స్వీట్ చేస్తే గుడిసె వాళ్ళ దగ్గర, ఆ గుడిసె దగ్గర మేము ముందు ఆ గుడిసెలో స్వీట్ చేయడానికి బెల్లం ఏది షుగర్ పాకము అయ్యేంత వరకు వేడి చేస్తారు. అవునట్రా? వేడి చేస్తూ ఉంటే వేడి చేసిన ఈ పాకాన్ని అది పాకం సరిగా అయిందా లేదా అని తెలుసుకోవడానికి కొద్దిగా ఒక చుక్క తీసి గోడ మీద వేస్తారు. ఆ గోడ మీద అట్లే ఉండి కిందకి పడకపోతే పాకం అయినట్టు లెక్క. అది కిందకి పడిపోయి దానికి కాలేదని గుర్తు. ఏమంటారు? అయితే ఆ పాకమును తినడానికి ఏమైనా ఈగలు అక్కడ ఎప్పుడైతే ఈగలు వచ్చినాయో బల్లి వచ్చింది. బల్లి ఎక్కడైతే వచ్చిందో మరి ఏం చేసింది? ఎలుక వచ్చిన తర్వాత ఎలుక అక్కడ కనబడ్డది కనుక పిల్లి ఏం చేసింది? పిల్లి ఎలుకను పట్టడానికి పరిగెత్తి దాన్ని పట్టుకొని ఆ ఎలుకను పట్టుకొని ఆ వేడిగా ఉన్నటువంటి ఆ నూనెలో పడి ఏమైంది? ఆ గుడిసంతా తగిలిపోయింది. గుడిసంతా పడిపోయి మండిపోయింది. అంటే అర్థమేంటి? ఏంటి చెప్పండి? కొంచెము ఏదైనా కాని మాట ఇంటిచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను దేవుని వాక్యానికి. అంటే ఏంది? దేవుని మాట వింటున్నట్ట, సాతాను మాట విన్నట్ట? దేవుని సహవాసానికి రమ్మంటాడా వద్దంటాడా? ఆన్లైన్లో ప్రేమించి ఇంటిలో ఉండి ప్రార్థనకు రాకపోవడము ఎంత దౌర్భాగ్య జీవితం, ఎంత దిగజారిపోయిన జీవితం. ఆత్మీయత ఏమాత్రం కొంచెం కూడా ఉన్నది కాదు. ఆ కొంచెం కూడా ఉన్నదో లేదో నాకైతే తెలియదు. దేవుని కొరకు ఆసక్తి, సువార్త ప్రకటించడము, లేకపోతే ప్రార్థించడము, పరిచయం చేయడం ఆసక్తి లేని ఆత్మీయత నిజమైన దేవుని పిల్లల. చాలా మీకు నా ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు చెప్పినాను. యవనస్తుడిగా ఉంటుంది. యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు.
చెప్తున్నాడా? 16-17 సంవత్సరాల ప్రాయంలో రక్షించిన ఆ దినము నుండి ఏ విధంగా ఆ ఆసక్తి, ఆ ప్రార్థన జీవితము, ఆ బైబిల్ స్టడీ, ఆ ప్రభుతో ఉండడం, దేవుని మందిరంలో ఉండడం, ఎంత పని చేయడము, ఎంత సంతోషంగా దేవుని గడపడము చూస్తాం. ఈ ఆసక్తి ఇంతమంది, ఈ కొంతమందిలో కూడా ఉన్నదా? ఒక్కరికి ఉన్నదా చెప్పండి చూద్దాం. ఒక్కరికి ఉన్నదా? మనం దేవుడి పిల్లలం కానట్టుగా యాక్టింగ్ చేస్తున్నాం. దేవుడి పిల్లలం అయినప్పటికీ దేవుడి క్రియల ద్వారా దేవుడి పిల్లలం కానట్టుగా ప్రవర్తిస్తున్నాం. చూడండి, దేవునితో ప్రార్థన చేయడానికి ముత్యాలు రాలిపోతాయా? ఏమైపోతాయి? ఆ టైంలో మీరు ఎంత సమకూర్చుకుంటారు? దేవుని కొరకు గడిపిన సమయం ఎంత, మీరు గడపని సమయం ఎంత చెప్పండి. కనుక మీ ఎవరి క్రియలు చేస్తున్నారు? మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడయ్యండి సత్యమందు నిలిచినవాడు కాదు. అంటే సత్యమందు వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. అబద్ధాన్ని పుట్టించేవాడు అని అర్థం. పుట్టించేవాడు. తర్వాత ఇంతవరకు అది చూస్తాం. తర్వాత ఇంకొక మాట చూస్తాం. యథార్థవంతులు వేషధారులు. 6వది దేవుడి కుమారులు, సాతాను కుమారులు. 7 యథార్థవంతులు వేషధారులు. యోహాను సువార్త 1:47. యేసు అయితే యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునో లేదని అతని గురించి చెప్పెను. ఏం చెప్పినవు? ఇతని యందు ఏ కపటము లేదని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెప్తున్నాడు. నీ విషయం చెప్తాడా? ఎంత కుళ్ళు మన జీవితంలో హృదయంలో పెట్టుకొని బ్రతుకుతూ కొనసాగిస్తే ఆ జీవితం ద్వారా పరలోకం వెళ్తామా? ఎక్కడ వెళ్ళడానికి రాదు. అందుకే యథార్థవంతులు వేషధారులు. యేసు ప్రభు నతానేలుని చూసి ఏమంటాడు? నీవు నిజముగా ఇశ్రాయేలుడు. అంటే నీవు నిజముగా క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు. ఆయన ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. నీ విషయం నా విషయం ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? అసలైన ఇశ్రాయేలు అంటే హృదయంలోనూ జీవిత విధానంలోనూ వారు ఏ కపటము లేకుండా ఉంటారో వారే ఆ ఇశ్రాయేలు అంటాడు. హృదయం ఎంత మంచి సాక్ష్యం చూడండి. ఇక్కడ దేవుడే ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటము లేదు, ఏ కపటము లేదు, ఏ కపటము లేదు. ఎంత మంచి సాక్ష్యం చూడండి. కనుక మన జీవితం ఎలా ఉన్నారు? నీవు నిజముగా ఇశ్రాయేలులో ఆత్మలో కపటం లేనివాడు. నతానియేలు మెషియా కొరకు కనిపెట్టుచున్నాడు. ఆ మెషియా కొరకు కనిపెడుతున్నటువంటి ఈయన ఏం చేస్తున్నాడు? యోగ్యుడు అనిపించుకున్నాడు. ధర్మశాస్త్రంలో ప్రవర్తన గ్రంథంలో వ్రాయబడిన వారిని కనుగొని, కానీ పరిసయ్యులు గుడ్డివారిగా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే సంగతి ఏంటంటే ఇక్కడ దేవుని పిల్లలు ఎవరో, మరి దేవుని పిల్లలు కాని వారెవరో మనం చూసాము. ఇక్కడ యథార్థవంతులు వేషధారులు అంటే గుడ్డివారిగా, మతస్థులుగా, పైకి భక్తి గలవారిగా వారు ప్రవర్తించి ఆయన శక్తిని ఆశ్రయించని ప్రజలు, తమ క్రియల ద్వారా ఎర్రన్నట్టుగా ఉండే ప్రజలు వారు వేషధారులు. వ్యభిచారులైనా మొదట పరలోక రాజ్యం వెళ్తారు, కానీ వేషధారులు పరలోక రాజ్యంలో ఎన్నడూ కూడా ప్రవేశింపరు. చూడండి, వేషధారులు ప్రవేశింపరు. ఎవరు పాపులు వ్యభిచారులు పరలోక రాజ్యంలో. అవునంటారా? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యోహాను సువార్త 4లో. అవునా? ఏంటి? ఇది వరకు 5 మంది పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు అంటే ఒక్క భర్తతో తృప్తి లేదు. ఏమంటారు? మానవుని యొక్క చూడు ఇచ్చలు, క్రియలు. కనుక అంతటి ఘోరమైనటువంటి పాపాత్మాలు రక్షింపబడ్డాదే ప్రభును ప్రేమించి అంగీకరించి ఆయన చెప్పినట్టే నడుచుకొని
ఆయన అంగీకరించడమే కాదు, మనం కనిపెట్టిన మెస్సియా వచ్చినాడు చూడండి అని ఊరందరినీ పిలుచుకొచ్చింది. అవునా? మనం ఎంతమందిని పిలుచుకొస్తున్నాం? మనం ఎంతమందిని పిలుస్తున్నాం? మనము రావడమే కష్టం. అవునా? మనం రావడమే కష్టం. కనుక మన జీవితంలో, మన క్రైస్తత్వంలో క్రైస్తవులు అంటే ఎవరు తెలుసా? పవిత్రులు. ఎవరు ఉన్నామా? క్రైస్తవులు అంటే పవిత్రులు, పవిత్ర జనానికి వారు ప్రత్యేకించబడిన వారు. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అంటే ఇది చెప్పండి, చెప్పండి అక్క, చెప్పండి. గుణాతిశయములు ప్రకటిస్తున్నావా? సాక్ష్యం ఇస్తున్నావా? చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం? మనసాక్షి చంపుకొని బలలో పాలు పొందుతుంటాం. పరిపూర్ణ రూపం మనకు అలా ఉంటే ఆయన ఆశించిన రూపం మనకు రాదు. అందుకే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. చూడు, మీరెవరు? ప్రత్యేక దేవుని కొరకు యాజకులుగా, మరి దేవుని పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను. అవునంటారా లేదా? ఆయన ఏర్పరచబడిన వంశంలోను రాజులైన యాజక సమూహమును. రాజులైన యాజక సమూహం అంటే దేవుడు రారాదు, మనల్ని రాజుగా చేసినాడు. విన్నారా? ఆయన సమాజంలో మనల్ని ఒక్కటి చేసినాడు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. క్రైస్తవులు ఎలాంటి వారు? దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కనుక మనం ఆ విధంగా ఉంటున్నామా? ప్రభు కోరవైనా ఉంటున్నావా? దేవుని కొరకు ఆసక్తి లేనిది, ప్రార్థనా జీవితం లేనిది, సాక్ష్యం ఇవ్వని జీవితము, సువార్త ప్రకటించని జీవితము, ఆ ఆశ లేని, ఆ తలంపులో ఊహ కూడా రాకుండా ఉండడము, ఆ సహవాసంలో దేవుని పిల్లలతో చూడండి. ఈ మధ్యలో శ్రీ ఎబ్రోన్ నుంచి మనకు సిస్టర్స్ వచ్చి డోర్ టు డోర్ మినిస్ట్రీ చేసినారా? వాళ్ళతో కూడా ఎంతమంది పాలు పొందినారు? ఆ సిస్టర్తో పాటు ఎంతమంది సువార్తకు వెళ్ళినారు చెప్పండి చూద్దాం. మన సంఘం ఒక్కరు నయమే, ఒక్కరైనా పోయింది కదా. ఏమంట? సువార్త ప్రకటించడానికి వాళ్ళు ఎంత ఆసక్తితో ఎన్ని గ్రామాలు తిరుగుతున్నారు చూసావా? ఇంటింతో పరిచయం చేసుకుంటూ వారు ఎట్లా ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రతి దినము కంటిన్యూగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆంటీ కూడా ఒక టైం ఇచ్చినారు, 8:30. అంటే 8కి ఇక్కడ ముగించుకొని 8:30కి మళ్ళీ వాళ్ళతో అంటే మన దగ్గర లేకుండా కాదు, ఎక్కడో పోయి కాదు, ఆమె అక్కడ జాయిన్ అయ్యి ప్రార్థన చేయాలా. విన్నారా? ఆంటీ లేదు కదా నేను కూడా పోతాలే అనుకుంటారేమో. ఆ శరీరాలు సార్లు అట్లా అనుకొని వెళ్ళిపోతారు ఎప్పుడంటే అప్పుడు. అది దైవ చిత్తం. కానీ వాళ్ళని చూసి మనం వెళ్తామా? మన ప్రేమ సమర్పణ ఎంత ఉంది, ప్రభు దగ్గర ఎట్లా గడుపుతున్నాం, మనం అది తెలుసుకోవాలి. అది లేకపోతే ఏది యథార్థవంతులమా వేషధారులమా మనమే పరీక్షించుకోవాలి. ఏమంటారు? తర్వాత ఇంకొకటి ఉంది, అది చెప్పి క్లోజ్ చేస్తాను. ఏమంటున్నా? ద్వంద్వ జీవితము. ఏం జీవితము? ద్వంద్వ జీవితము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని ధృవీకరించును. మీరు దేవునికి చిరికిని దాసులుగా ఉండలేరు. అవునంటారా? దేవునికి సిరికి అంటే ధనానికి కానీ దేవునికి కానీ దాసులుగా ఉండనేరు. చెప్పండి ఏంది? ఇక్కడ 2 రకాలైన ప్రజలు. 26వ వచనం చదవండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? చూడండి,
ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? అలాంటప్పుడు మనం ఎట్లుండాలా? రెండు మనుషులు కలిగి ఉండకూడదు. ద్విమనుషులకు ద్వేషిస్తానంటాడు. యేసు ప్రభుకు వారి హృదయము, ప్రతి వారి హృదయం తెలుసు కనుక ఆయన అంటాడు ఇక్కడ ఏమని చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25. అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు, మనుషుని ఆంతర్యము ఎరిగినటువంటి వాడు కనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఏం చేయక్కర్లేదు? జ్ఞాపకం చేసుకోవాలి అవసరమా? అటు ప్రార్థన చేసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకో. ఆ దేవుడు జ్ఞాపకం చేయడానికి మనం ఎవరు? ఆయనకి ప్రతి ఒక్క జీవి సృష్టికర్త, మనుషులు అందరూ ఎవరు ఎక్కడ ఏమో చేస్తున్నారో ఆయన బాగా ఆయన కళ్ళు చూసి లోకమంతా సంచారము చేస్తున్నది. ఎవరు రకాల కనుక ఆయనకు ఇక్కడ కొందరు ఆయన పేరుతో నమ్మకంగా ఉంచుతారు, కానీ ప్రభు వారిలో నమ్మకం ఉంచలేదు. ప్రభు వారి యందు నమ్మకం ఉంచు. యేసు శరీరంతో ఉన్న దేవుడు. అయితే దేవుని కన్నా జ్ఞానం యేసుకు ఉంది. అయితే సంగతి ఏంటంటే మనుషులందరిలోనూ భ్రష్ట స్వభావం ఉందని విశ్వాసులు సైతము కొన్నిసార్లు తమ నమ్మకంలో చంచలముగా, అపనమ్మకముగా, లోతు లేకుండా ఉంటారని ఆయనకు తెలుసు. కనుక చూడండి, ఆయన 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో అందరూ పవిత్రులు కారు అంటారు. మీరు పవిత్రులే, కానీ మీలో అందరూ పవిత్రులు కారు అంటారు. కనుక మన జీవితం ఎలా ఉండాలి? రెండు మనుషులు కలిగిన జీవితం మనం ఉండకూడదు. దేవుని పిల్లలముగా, పరిశుద్ధులముగా, ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన వారముగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ వినువారు మాత్రమే కానీ ఆ ప్రకారం నడుచుకునే వారం కాదన్నట్టుగా ఉంటారు. వింటారు కానీ విధేయత చూపించని వారు, లోబడని వారు, తమ క్రియల ద్వారా నన్ను ఎరగనట్టుగా ఉన్నాడు అంటాడు. ప్రభువే చెప్తాడు. కనుక ప్రభుని అంగీకరించిన మనం, దేవుని పిల్లలముగా చేయబడిన మనం, మరి ఎలాంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం మనం పరీక్షించుకొని దేవుడు ఆశించిన రూపంలో నడుచుకొని ఆ బలిలో పాల్పొంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియతండి, యేసు నామమున మరొకసారి పాదసన్నిధికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావములన్నిటిని బట్టి మీకు వందనాలు. మానవ దుబాట్ల విత్తవాన్ని వాక్యానికి ఫలింపు చేయి. పరిశుద్ధాత్మ కార్యం లోతుగా జరిగింది. మీరు ఆశించిన రూపంలో మనల్ని మార్చు. కార్యారంభం కంటే అంతం మీతో ముగించడానికి మీ కృప అనుగ్రహించు. కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.